గోడ గడియారం 8 కొట్టింది. తూర్పు దిక్కున బారెడు పొద్దెక్కింది. కృష్ణారావు ఇవాళ ఫ్యాక్టరీకి వెళ్లడం ఆలస్యమైంది. హడావిడిగా భార్య ఇచ్చిన కాఫీ తాగి హాల్లోకొచ్చాడు. వెంటనే కృష్ణారావుకు రాత్రి తను డ్రాయర్ సొరుగులో దాచిన డబ్బు విషయం జ్ఞాపకం వచ్చింది. కాంతమ్మ రజనీకి వంటింట్లో పాలు పడుతోంది. ఆ డబ్బు భార్య చూడకుండా భద్రపరచడానికి ఇదే ఆదను అనుకున్నాడు. డ్రాయరు తెరుస్తూనే కాగితాలన్నీ చిందరవందరగా కీలుకుండడం గమనించాడు కృష్ణారావు. ఆశ్చర్యం వేసింది. గబగబా డైరీ కోసం వెతికాడు. డైరీ చేతికి తగలగానే అమ్మయ్యా అనుకున్నాడు. తీరా తెరిచి చూస్తే డబ్బు లేదు. మరుక్షణంలోనే భార్య మీద కోపం వచ్చింది. ఇలాంటి విషయాలు పసిగట్టడంలో ఆమెకు ఆమె సాటి అనుకున్నాడు. ఏమైనా సరే తను చంద్రానికి ఆ డబ్బిచ్చి 2 రోజుల్లోనే గురుకులకు పంపించాలి. కాంతం కాంతం గావు కేక పెట్టాడు. వస్తున్నా, ఏంటా కేకలు కొంపలంటుకుపోతున్నట్లు? చేతులు పమిటకు తుడుచుకుంటూ వచ్చింది కాంతమ్మ వంటింట్లో నుంచి. ఆ డబ్బు ఎందుకు తీసావు? ఏ డబ్బు? తెల్లమొహం వేసింది కాంతమ్మ. అన్ని వేషాలు. ఒళ్ళు మండిపోయింది కృష్ణారావుకు. ఇంకేం డబ్బు? ఆ 1000 రూపాయలు గర్జించాడు. 1000 రూపాయలా? ఎక్కడివి? ఎక్కడ పెట్టారు? వేషాలేకు, ఇలాతే ఆ డబ్బు మర్యాదగా. మీకేమైనా పిచ్చిగాని ఎత్తలేదు కదా? అసలు మీరంటోంది నాకు అర్థం కావడం లేదు. ఈసారి కాంతమ్మ కూడా వాల్యూమ్ పెంచింది. రాత్రి నాగేంద్రం 1000 రూపాయలు తెచ్చిచ్చాడు. అది ఇక్కడే ఈ డ్రైర్ సరుకులోనే దాచాను. తెల్లవారేటప్పటికి ఏ దొంగొస్తాడు? నువ్వే తీసావు. గొడవ చేయకుండా ఇవ్వు. ఆ డబ్బు నాకు చాలా అవసరంగా కావాలి. 1000 రూపాయలు పోయాయా? పైగా నన్ను దబాయిస్తున్నారు. దొంగతనం చేయాల్సిన కర్మ నాకేం కాలింది? తీస్తే తీశానని చెప్తాను. అదే చెప్పమంటున్నాను. నేను తీయందే తీశానని ఎందుకు చెప్తాను? అందుకే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్లేడంటారు. అంటే అంటే ఏముంది? నేను తీయలేదు. ఇకపోతే ఇంట్లో ఉన్న 3వ మనిషి కాంతం అరిచాడు కృష్ణారావు. అవును, ఇంకెవరు? నీ తమ్ముడే తీశాడు. కాంతమ్మ గట్టిగా హెచ్చుస్థాయిలోనే అంది. ఛే నోర్మై! కాంతమ్మ చెంప చెళ్ళుమంది. కాంతమ్మ ప్రపంచమంతా తలకిందులనిపించింది. భర్త చేత తను దెబ్బతింది. 10 సంవత్సరాలుగా తన మాటను జవదాటని తన భర్త కృష్ణారావు మొదటిసారిగా తన మీద చేయి చేసుకున్నాడు. దెబ్బ వల్ల కలిగిన బాధ కంటే కాంతమ్మకు భర్తలో కలిగిన మార్పు ఎక్కువ బాధను కలిగించింది. వాకిట్లో కట్టుండే మూగ పశువు ఒక్కసారిగా మానవ భాషలో యజమానిని తిట్టడం ప్రారంభిస్తే ఆ యజమాని పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా అలాగే ఉంది కాంతమ్మ మానసిక పరిస్థితి. పైట కొంగుతో కన్నీరు తుడుచుకుంటూ కదిలిపోయింది కాంతమ్మ. కాంతమ్మ చెంప చెళ్ళుమన మరుక్షణంలోనే కృష్ణారావు కోపమంతా నీరు కారిపోయింది. కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేమనే సామెతుంది. కానీ చేయి జారితే కూడా తీసుకోలేం. తను ఏనాడూ చేయని పని చేశాడు. కాదు, తన భార్య తన చేత ఇంత పని చేయించింది. కాకపోతే చంద్రం తన రక్తం పంచుకు పుట్టిన తన సోదరుడు దొంగ. చంద్రంలాంటి బుద్ధిమంతులు ఎందరుంటారు? వాడి మంచితనానికి తను తన భార్య ఇచ్చే ప్రతిఫలం చివరికి ఇదేనా? తన తల్లి తండ్రి బ్రతుకుంటే ఈనాడు తన భార్య చంద్రానికి దొంగతనాన్ని అంటగట్టగలిగేదేనా? అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అదిరిపోతున్న కణతలు నొక్కుంటూ కుర్చీలో కూలబడ్డాడు కృష్ణారావు. ఏమైనా తను కాంతాన్ని కొట్టడంలో చాలా తొందరపడ్డాడు. భార్య మీద చేయి చేసుకునే మగవాణ్ణి తను పశువు కంటే హీనంగా తలచేవాడు. ఈరోజు తను అదే పని చేశాడు. నిజంగానే కాంతం తీలేదేమో. డబ్బు విషయం అడగగానే తెల్లమొహం వేసింది. అంతా వేషాలు అనుకున్నాడు. తను ఒళ్ళు తెలియని ఆవేశంతో ఒకవేళ తీసుంటే తీశాను, ఏం చేస్తావు అనే తత్వం ఆమెది. పైగా ఆవిడకు నాగేంద్రం తనకు డబ్బివ్వడం గాని దాన్ని తను దాచడం గాని తెలియనే తెలీదు. అలాంటప్పుడు తను ఆమెకు దొంగతనాన్ని అంటగట్టాలా? తను చేసింది మాత్రం ఏమిటి? తను భార్యను దొంగ అంటే ఆమె తన తమ్ముడే దొంగ అంది. అంతే. అంతమాత్రానికే తను చేయి చేసుకున్నాడు. చివరకు మగవాడిగా, ముఖ్యంగా మొగుడిగా తనలో తెలియకుండానే దాగున్న అధికారం, అహంకారం సమయం చూసుకుని బయటపడింది. కాంతమ్మను తలచుకుని జాలిపడ్డాడు కృష్ణారావు. ఎంతకు ఆ డబ్బు ఏమైనట్లు? రాత్రికి రాత్రి ఏ బయట దొంగ వచ్చుంటాడు. ఆ డబ్బు సంగతి తనకు నాగేంద్రానికి మాత్రమే తెలుసు. వెంటనే కృష్ణారావుకు రాత్రి తన ఎదుట ఏదో చెప్పడానికి నిల్చునున్న చంద్రం జ్ఞాపకం వచ్చాడు. ఎవరో వీపు మీద కొరడతో కొట్టినట్లయింది కృష్ణారావుకు ఆ ఆలోచన రాగానే. అయితే ఇంకా అనుమానం దేనికి? ఇది వాడి పనే. తను చదివించడనే అనుమానంతోనే చంద్రం ఎంత పనిచేశాడు. ఎంత అవమానం, ఎంత అప్రతిష్ట! తన వంశంలో ఎన్నడూ లేని పని జరిగింది. ఇక కాంతం ముందు తను తల ఎలా ఎత్తుకు తిరగలడు? కృష్ణారావు హృదయంలో కోపం సుళ్ళు తిరగసాగింది.
గబగబా లేచి చంద్రం గదిలోకి వెళ్ళాడు. ఖాళీ మంచం బోసిగా కృష్ణారావు మొహంలోకి చూసింది. బాత్రూం దగ్గరకు వెళ్ళాడు. చంద్రం అక్కడా లేడు. ఇంటి చుట్టూ ఇల్లంతా పిచ్చివాళ్ల చంద్రం కోసం తిరిగాడు. చంద్రం జాడలు ఎక్కడా లేవు. కృష్ణారావు వరండాలో గేటువైపు చూస్తూ నిల్చున్నాడు. ఆకాశం మేఘావృతంగా ఉంది. మధ్య మధ్య వానజల్లులు పడుతున్నాయి. కృష్ణారావు బుర్రలో లేస్తున్న ఆలోచనలాగా. చంద్రం సాధారణంగా 8 గంటలకు ముందు నిద్రలేవడు. ఈరోజు నిద్రలేవడమే కాకుండా ఈ వర్షంలో ఎవరూ చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా అనుమానం దేనికి? ఇది వాడి పనే. ఎక్కడికి వెళ్ళాడో? ఇంత పని చేసినవాడు మళ్ళీ తిరిగొస్తాడా? ఒకవేళ తిరిగి రాకపోతే? అంత కోపము నీళ్లు కారిపోయింది. ఏదో అజ్ఞాత భయంతో వణికిపోయాడు. ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టేస్తాడు. ఏ బొంబాయికో చేరి ఆ తర్వాత ఏ రౌడీల చేతిలోనో లేక బిచ్చమెత్తుకునో ఇక ముందుకు ఆలోచించలేకపోయాడు. అలా జరిగితే తన తల్లిదండ్రుల ఆత్మలు తనను శపిస్తాయి. నిజమే, తన తమ్ముడు ఇలా దిగజారిపోవడానికి కారణమెవరు? తనే. తన భార్య భయంతో ఏనాడు తమ్ముణ్ణి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న పాపాన పోలేదు. ఆప్యాయంగా మాట్లాడి ఎరుగడు. కనీసం తన ఆస్తిలో సమభాగస్థుడైన చంద్రానికి చదువు చెప్పించడానికి తనకు తన భార్యకు ఇష్టం లేకపోయింది. తన పాపానికి పరిష్కారం లేదు. వెంటనే ఏదో గుర్తుకొచ్చి ఫోన్ దగ్గరకు వెళ్ళాడు. హలో, నేను కృష్ణారావునమ్మా. హేమ, నాన్నగారు లేరా? ఆహా, ఏం లేదు. చంద్రం అక్కడికి వచ్చాడేమోనని. రాలేదా? పొద్దుట ఎక్కడికో వెళ్ళాడు, అందుకే అంటూ ముందుకు మాట్లాడలేక కృష్ణారావు రిసీవర్ పెట్టేశాడు. హృదయంలో బాధ, భయం, అవమానం, కోపం ఒకదాన్నొకటి పెనవేసుకుపోతున్నాయి. అరచేతితో నొసలు పట్టుకుని కూలబడ్డాడు పక్కనే ఉన్న సోఫాలో. ఇల్లంతా తుఫాన్ రాబోయే ముందు ఉండే ప్రశాంతత అలుముకుపోయింది. ఏదో అలికిడి విని కృష్ణారావు తలెత్తి చూశాడు. చంద్రం పిల్లిలా తన గదిలోకి దూరడం కనిపించింది. చంద్రాన్ని చూడగానే కృష్ణారావులో అంతవరకు ఉన్న పశ్చాత్తాపం, భయం స్థానాన్ని కోపం ఆక్రమించుకుంది. చంద్రం! కృష్ణారావు కేకకు ఇల్లు ప్రతిధ్వనించింది. చంద్రం ఆ కేకకు అదిరిపడ్డాడు. అపరాధిలా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి అన్న ముందు నిలబడ్డాడు. ఏరా గాడిదా, ఎక్కడికి వెళ్ళావు? చంద్రం భయంగా అన్న మొహంలోకి చూశాడు. జవాబివ్వలేదు. ఏరా మాట్లాడో, ఆ డబ్బు ఎక్కడ దాచావు? ఈసారి చంద్రమోహంలో భయం స్థానాన్ని ఆశ్చర్యం ఆక్రమించుకుంది. బిగుసుకుని కొయ్యలా నిలబడ్డాడు. అలా చూస్తావేం? ఆ డబ్బు ఎక్కడ దాచావు చెప్పు. మాట పూర్తి కాకుండానే చంద్రం చెంప చెళ్ళుమంది. చంద్రం కళ్లకు ఏదో వెలుగు కనిపించి అంతలోనే చీకట్లు కమ్మాయి. చంద్రంలోని జడత్వం మళ్లీ చైతన్యంగా మారి ప్రవహింపసాగింది. నాకు తెలీదు అన్నాడు. అన్నగారు మళ్లీ ఎత్తిన చేతికి భయంతో తన 2 చేతులను అడ్డం పెడుతూ. దొంగ వెధవా, అబద్ధాలు కూడా! కసికొద్దీ 2 చేతులతో అందిన చోటల్లా బాదడం మొదలుపెట్టాడు కృష్ణారావు. చంద్రం శరీరాన్ని అప్పగించి నిల్చున్నాడు. కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టాయి కృష్ణారావుకు. చెబుతావా చెప్పవా? రాత్రి ఈ డ్రాయర్లో దాచిన డబ్బు ఎందుకు తీసావు? నేను తీలేదు, నాకేం తెలీదు అన్నాడు చంద్రం ఉబుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ. చంద్రం చెబుతోంది నిజమేనేమో అనిపించింది కృష్ణారావుకు ఒక క్షణకాలం. అయితే అంత పొద్దుట ఎక్కడికి వెళ్ళావు? గద్దించాడు కృష్ణారావు. చంద్రం మాట్లాడలేదు. తల ఉంచుకుని నిలబడ్డాడు. చంద్రం మౌనం కృష్ణారావు హృదయంలో మళ్లీ అనుమానాన్ని రేకెత్తించింది. మాట్లాడవేర్రా? గట్టిగా అరిచాడు. హేమ వాళ్ళింటికి. మాట పూర్తి కాకుండానే కృష్ణారావు కాలు తాకిడికి చంద్రం అంత దూరం పోయి పడ్డాడు. బోర్లా పడ్డ చంద్రం వీపు మీద కృష్ణారావు చెప్పుకాలు కోపం కొద్దీ నాట్యం చేయసాగింది. చంద్రం దొంగతనం చేసినందుకు బాధపడుతున్న కృష్ణారావుకు చంద్రం నిజం చెప్పకపోవడం, పైగా అబద్ధాలు చెప్పడం పిచ్చివాణ్ణి చేశాయి. అతనిలో వివేకం నశించింది. ఆవేశం ఆవహించింది. ప్రసాదరావు, హేమ చంద్రం పొద్దుటే ఎక్కడికి వెళ్ళుంటాడా అని ఇంకా మరెన్నో శంకలతో కృష్ణారావు ఇంటికొచ్చారు. వాకిట్లో అడుగు పెడుతూనే అక్కడి దారుణ దృశ్యం చూసి ఒక్క క్షణకాలం నివ్వెరపోయారు. హేమ తెప్పరిల్లి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, నాన్నా, చంద్రం అంటూ తండ్రి చేయి పట్టుకుని చంద్రాన్ని చూపుతూ గట్టిగా లాగింది. ప్రసాదరావు గబగబా వెళ్లి కృష్ణారావు భుజం పట్టుకుని పక్కకు తోసి చంద్రాన్ని లేవనెత్తి తన దగ్గరకు తీసుకున్నాడు. అంతసేపు అణుచుకున్న దుఃఖం చంద్రంలో కట్టలు తెంచుకుంది. బోవురుమంటూ అతడు ప్రసాదరావు చేతుల్లో ఇమిడిపోయాడు. ఏంటిది కృష్ణారావు, మీకేమైనా పిచ్చిగా నెత్తలేదు కదా? రత్నం లాంటి బిడ్డ ఎప్పుడూ తప్పు పని చేసినవాడు కాదే, ఇప్పుడేం జరిగింది అంటూ ప్రసాదరావు చంద్రాన్ని గుండెలకు హత్తుకున్నాడు. రత్నం, అలా అనుకుంటూ ఉండబట్టే ఇప్పుడు కడుపు దహించుకుపోతోంది. ఇంత నీచానికి పాల్పడతాడని ఏనాడు అనుకోలేదు. మా వంశంలో తప్పబుట్టాడు.
అంటూ కృష్ణారావు రొప్పుతూ నిలబడలేక పక్కనే ఉన్న వాలు కుర్చీలో కూలబడ్డాడు. కృష్ణారావులో అంత కోపోద్రేకాలు ఏనాడు చూసుండని ప్రసాదరావు ఇప్పటి అతడి తీవ్ర ప్రవర్తనకు ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది అనుకున్నాడు. అతడు కృష్ణారావు కేసి ఓ కడుగు వేసి, అసలు ఇంతకీ చంద్రం ఏం చేశాడు అని ప్రశ్నించాడు. కృష్ణారావు ప్రసాదరావుకు జరిగిన సంగతంతా వివరంగా చెప్పాడు. తండ్రి పక్కనే నిలబడి అంతా శ్రద్ధగా విన్న హేమ మనస్సు కలవరపడింది. చంద్రం అలాంటి పని చేసి ఉండవలసింది కాదని తండ్రి కూతుళ్ళిద్దరూ భావించారు. నిన్న మీ ముందే వాణ్ణి గురుకులు పంపిస్తానని చెప్పాను కదా, ఇంతలో దొంగతనం చేయవలసిన అవసరం ఏమొచ్చిందో మీరే ఆలోచించండి అన్నాడు కృష్ణారావు 2 చేతులతో తల పట్టుకుని. ఏదో చిన్నతనం తెలియక చేసుంటాడు. అయినా ఆ చేసిన దొంగతనం పరాయింట్లో కాదు కదా, ఆ డబ్బు ఎక్కడ దాచింది నేను చెప్పిస్తాను, మీరు కొంచెం శాంతంగా ఉండండి అంటూ ప్రసాదరావు చంద్రం కేసి చూశాడు. చంద్రం దించిన తల ఎత్తకుండా అంత దూరంలో నిలబడున్నాడు. బాబు చంద్రం, గురుకులు వెళ్లడానికి మీ అన్నయ్య డబ్బెవరేమో అన్న అనుమానం నీకెందుకు కలిగింది? నువ్వు వయసులో విద్యలో చిన్నవాడివైనా ఆ రెంటినీ మించిన వివేకం ఉన్నవాడివి. ఇలాంటి తప్పిదం చేయొచ్చునా? బహుశా చదువు మీదున్న ప్రేమ కొద్దీ అలా చేసుంటావు. ఇప్పుడు తప్పొప్పుకుని ఆ డబ్బు ఎక్కడ దాచింది మీ అన్నగారికి చెప్పాయి. ఆయన తప్పక నిన్ను క్షమిస్తారు. ఆయనే స్వయంగా నిన్ను గురుకులకు పంపుతారు అన్నాడు ప్రసాదరావు. చంద్రం జవాబివ్వలేదు. కనీసం తలైనా ఎత్తలేదు. ప్రసాదరావు అతన్ని సమీపించి ప్రేమగా గెడ్డం పట్టుకుని తల పైకెత్తి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళు వర్షాభారంతో ఉన్న మేఘాల్లా ఉన్నాయి. వాటి వెనక దాగున్న చంద్రం మనోభావాలేమిటో అంత అనుభవశాలైన ప్రొఫెసర్కు అర్థం కాలేదు. చంద్రం చేత నిజం చెప్పించబోయి ప్రసాదరావు గారే ఏదో తికమకలో పడిపోయాడని అనుకున్న కాంతమ్మ భర్త చేతి దెబ్బతిన్న చెంపను వేళ్లతో రాసుకుంటూ కాళ్ళు చేతులు విరిచికట్టి గొడ్ల చవిట్లో పడేస్తే క్షణాల మీద వాడే నిజం చెప్తాడు అంది కసిగా. కృష్ణారావుకు భార్యన్న మాటలు సబబుగా తోచకపోయినా ఆ క్షణాన తమ్ముడి మీదున్న కోపంతో భార్యను సంతృప్తి పరచడానికి ఆమె చెప్పినట్టు చేయడం బావుంటుందన్న నిర్ణయానికొచ్చాడు. కృష్ణారావు భార్య అన్నంత పని చేయబోతున్నాడని గ్రహించిన ప్రసాదరావు చంద్రం తల నిమురుతూ, బాబూ చంద్రం, ఆ డబ్బు ఎక్కడ దాచావో నిజం చెప్పాయి అని అడిగాడు. ఆ మాటలతో చంద్రం తలెత్తి ప్రసాదరావు ముఖంలోకి దీనంగా చూశాడు. మీరు నిన్ను దొంగనని నమ్ముతున్నారా అని ప్రశ్నిస్తున్నాయి ఆ 15 సంవత్సరాల కుర్రాడి అమాయకపు నేత్రాలు. ప్రసాదరావుకు ఏం చేయడానికి తోచలేదు. చంద్రం చేత నిజం చెప్పించడం తనకు సాధ్యమయ్యేలా లేదు. భార్య ప్రోత్సాహంతో కృష్ణారావు తమ్ముణ్ణి పెడరెక్కలు విరిచికట్టేసేందుకు సంసిద్ధమవుతున్నాడు. ఇక అక్కడుండి ఏం ప్రయోజనం? ఆయన ఎవరితోనూ ఏమీ అనకుండా గిరుక్కున వెనుతిరిగి బయటకు వెళ్లాడు. హేమ తండ్రిని అనుసరించింది. కృష్ణారావు కుర్చీలోంచి లేచాడు. తను చేయబోతోంది కిరాతక కృత్యం అన్న భావం అతడి హృదయంలో మెదిలింది. కాని దాన్ని మించిన క్రోధం అతడి నరాన్ని పట్టి కుదిపింది. తమ్ముడి ముఖం కేసి చూడకుండా అతడి 2 చేతులు ఒడిసి పట్టుకుని అతన్ని గొడ్ల చావిడికేసి ఈడ్చుకుపోయాడు. చంద్రం ఎలాంటి ప్రతిఘటన చూపలేదు. చావిళ్లోని ఒక గుంజకు చంద్రాన్ని పెద్ద తాడుతో బిగించికట్టి కృష్ణారావు ఇంట్లోకొచ్చాడు. అతడికి భార్య ముఖం కేసి చూసే ధైర్యం లేకపోయింది. బహుశా ఆమె తను చేసిన పనికి మురిసిపోతూ మందహాసం చేస్తుండొచ్చు. అది తను చూడ్డం జరిగితే మరోసారి చెంప చెళ్ళుమనిపించాల్సి వస్తుంది. వాడికి చంద్రానికి రాత్రికి నేను తిరిగొచ్చే వరకు అన్నం పెట్టద్దు, విన్నావా అంటూ కృష్ణారావు తల వంచుకుని వేగంగా వీధిలోకి వెళ్ళిపోయాడు. మిట్ట మధ్యాహ్నం 2 గంటల వేళ చంద్రం ఆకలితో దహించుకుపోతున్నాడు. దాహం వల్ల గొంతు పిడచగట్టుకుపోతుంది. కళ్ళు అవమానాగ్నితో మండుతున్నాయి. హృదయంలో పేరుకున్న బాధ కన్నీరు రూపంలో వెలువడి అతడి చెంపలను తడుపుతోంది. తను దొంగతనం చేసినట్టు వదిన అండమే తడువుగా అన్నయ్య నమ్మేశాడు. అసలు తనకు దొంగతనం చెయ్యాలన్న ఊహే కలిగే అవకాశం లేదని అతనెందుకు గ్రహించలేకపోయాడు? తనకు ఆస్తిలో భాగం ఉంది. ఆ కారణంగా అవసరం అనుకున్న డబ్బు తను ధైర్యంగా అడిగి తీసుకోగలడు. కాని ఇంటిలో దొంగతనం జరిగిన మాట నిజం. ఆ దొంగ ఎవరై ఉంటారు? కాంతమ్మే, తన వదినే. మొట్టమొదటిసారిగా అతడి హృదయంలో ఆమంటే అసహ్య భావం కలిగింది. తను చేసిన తప్పల్లా పొద్దున్నే ఎవరితోనూ చెప్పకుండా ప్రకాశం ఏమయ్యాడో తెలుసుకునేందుకు వాళ్ళింటికి వెళ్లడమే. ప్రకాశం తన ప్రాణస్నేహితుడు, మెత్తని మనసు కలవాడు, ఒక రకంగా పిరికివాడు, భయస్థుడు. పరీక్ష తప్పితే ఆత్మహత్య చేసుకుంటానని తనతో అన్నాడు. పాపం పరీక్ష తప్పాడు. అనంత పని చేస్తాడేమో అన్న ఆదుర్దాతో తను తెల్లవారుజామునే వాళ్ళింటికి వెళ్ళాడు. అది అన్నయ్య ఆజ్ఞను ధిక్కరించడమే.
తమ కుటుంబానికి, ప్రకాశం వాళ్ల కుటుంబానికి తాత ముత్తాతల కాలం నుంచి బద్ద విరోధమట. ఆ ఇంటిపై వాలిన కాకి ఈ ఇంటిపైన వాలేందుకు లేదు. ఇంతకు అంత వైరభావం ఏ కారణం వల్లొచ్చిందో అన్నయ్య తనతో చెప్పలేదు. నువ్వు చిన్నవాడివి, అలాంటి విషయాలు అర్థం చేసుకోగల జ్ఞానం నీకు లేదు. నా మాట గుర్తించుకో. ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ గడప తొక్కకూడదు. ఇది అన్నయ్య ఇచ్చిన సుగ్రీవాజ్ఞ. అందువల్లే తను పొద్దున్నే ప్రకాశం వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు అన్నయ్యతో చెప్పలేకపోయాడు. ఆ కారణంగా దొంగతనం తన మీద పడింది. వదిన రేపిన అనుమానం అన్నయ్యకు దొంగ అన్న గట్టి నమ్మకం కలిగింది. అన్నింటికంటే అవమానకరమైన విషయం, తనంటే ఎంతో ప్రేమ వాత్సల్యం గల ప్రసాదరావు గారు కూడా తనను దొంగగా భావించడం. హేమ కూడా అలానే నమ్ముంటుందా? తను నిర్దోషినని రుజువు చేసుకొందే వాళ్ల ముఖం చూడగలగడం అసంభవం. హేమ తలపుకు రాగానే అంత బాధలోనూ చంద్రం పెదాల మీద చిరునవ్వు తొంగి చూసింది. గాఢాంధకారంలో మెరుపు తీగల ఆమె ఆకారం అతడి కళ్ళెదుట కదిలినట్లయింది. తను నిర్దోషిత్వంలో ఎవరికీ నమ్మకం లేకపోయినా హేమ మాత్రం తనను నమ్మి తీరుతుంది. తన మీద దొంగతనపు నేరం మోపినందుకు ఈసరికే ఆమె ఎంత బాధపడుతోందో. ఒకవేళ ఇదంతా చంద్రం అన్న చిన్న పిలుపు అతడి చెవులకు వీణాస్వరంలా వినిపించి చంద్రం తలపక్కకు తిప్పి చూశాడు. హేమ అతన్ని సమీపిస్తోంది. ఒక చేతిలో తినుబండారాలతో నిండున్న వెండి పళ్ళెం, మరో చేతిలో నీళ్లు నింపిన మరచెంబు. ఆమెను చూస్తూనే చంద్రం ముఖం ఆనందంతో విప్పారింది. హేమ, వచ్చావా? త్వరగా ఈ కట్లు విప్పాయి. ఒళ్లంతా నొప్పులు, కాళ్ళు పీకుపోతున్నాయి అన్నాడు చంద్రం హేమను తొందర చేస్తూ. హేమ అతడి మాటలు విన్నట్టే తొణక్కుండా అతడి ముందుకొచ్చి తాపీగా పళ్ళెం మరచెంబు కింద పెట్టింది. తర్వాత పళ్ళెంలో ఉన్న తినుబండారాల్లో ఒకటి తీసుకుని చంద్రం నోటికి అందించబోయింది. ఈ కట్లు శరీరాన్ని ఒరిపిడి చేస్తున్నాయి. చచ్చేంత బాధగా ఉంది. ఇప్పుడా తిండి? ముందు నా కట్లు విప్పు అన్నాడు చంద్రం ఆదుర్దాగా. హేమ పెదవులు బిగించి అంటూ తలాడించి, అదేం కుదరదు చంద్రం. నువ్వు నిజం చెప్పందే కట్లు విప్పను. ఆ డబ్బు ఎక్కడ దాచావో నాతోనేనా చెప్పు. నేను ఆ సంగతి నాన్నగారితో చెప్పి నీ కట్లు ఆయన విప్పేలా చేస్తాను. మావయ్య నిన్ను మరి కొట్టకుండా చూసే బాధ్యత నాది అంది. హేమ ఇలా అనేసరికి చంద్రం నిర్విణ్ణుడైపోయాడు. హేమ కూడా తనను దొంగగా భావిస్తోందన్నమాట. అతడికంతా అయోమయంలా కనిపించింది. తన కాళ్ళ కింద భూమి కుంగిపోతున్నట్టు, తను కట్టివేయబడిన గుంజతో సహా పాతాళానికి కూలిపోతున్నట్టు అతడికి భయం వేసింది. హేమ ఏదో మాట్లాడుతోంది. అవేమీ చంద్రానికి అర్థం కావడం లేదు. కాని అతడి చెవుల్లో ఒకే గింగురు శబ్దం. 1000 కంఠాలు మూకుమ్మడిగా చంద్రం దొంగ, చంద్రం దొంగ అంటున్నాయి. ఆ కంఠస్వరాల్లో హేమ గొంతు మరింత స్పష్టంగా వినబడుతోంది. చంద్రం దొంగ, చంద్రం. ఒక్క క్షణకాలం నిశ్శబ్దం. చంద్రం నీరసంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. గొడ్ల చావిడి మొండి గోడల వెనక ఏదో అలికిడయింది. ఆ వెంటనే మొండి గోడల మీద నీడలాంటి చిన్న ఆకారం. చంద్రం ఆశ్చర్యంగా అటుకేసి చూశాడు. గోడ మీద నుంచి కిందకు చూస్తూ ఒక 10 ఏళ్ల అమ్మాయి అతడికి కనిపించింది. ఆ పిల్ల బేదంటి పిల్లలా ఉంది. అతుకులు వేసి కుట్టిన పచ్చ పువ్వుల ఎర్ర పరికిణి, ఎర్రగళ్ల జాకెట్ వేసుకుంది. ఆ అమ్మాయి కిందకి దూకేందుకు దూరం ఏదో ఉజ్జాయింపు వేసుకుంటున్నట్టు కిందకి పైకి పరీక్షగా చూస్తోంది. చంద్రానికి అంత శారీరక మానసిక బాధలో కూడా ఆ అమ్మాయి వాలకం చూడముచ్చట కలిగించింది. అతడామె ముఖ కవళికలను పరీక్షగా చూడసాగాడు. గుండ్రని పెద్ద కళ్ళు, చిన్న నొసలు, పోను పోను కొంచెం వెడల్పైన ముక్కు, నొక్కుల జుత్తు, కింద పెదవి కంటే కొంచెం లావైన పై పెదవి గల వంపులు తిరిగిన చిన్న నోరు, చామనచాయి శరీరం. చూడగానే ఆకర్షించే ప్రత్యేకత ఏదో ఉంది ఆ బాలిక ముఖంలో. చంద్రంతో పాటు హేమ కూడా ఆ మొండిగోడ మీద పిల్లకేసి ఆశ్చర్యంగా చూడసాగింది. అంతలో ఆ పిల్ల దుబుక్కుమంటూ కిందకు దుమికి చంద్రం హేమలున్న చోటికి రాసాగింది. ఎంత బావుంది అమ్మాయి అనుకున్నాడు చంద్రం తన బాధలన్నీ ఓ త్రుటికాలం మరిచిపోయి. గిజగిజలాడుతుంటే కట్లిప్పకుండా నువ్విక్కడ తమాషా చూస్తున్నావా అందా అమ్మాయి హేమ ముందుకొచ్చి వయ్యారంగా నిలబడి. హేమ చేదరుస్తున్నట్టు ఆ అమ్మాయికేసి చూసి ఈ అలగా పిల్లకు జవాబిచ్చేదేమిటి అనుకుంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. ఆ పిల్ల సరాసరి చంద్రం దగ్గరికి వెళ్లి అతడికి కట్లిప్పడానికి వంగింది. హేమ పొళ్ళు కొరుకుతూ, జాగ్రత్త, ఏం చేయబోతున్నావు? కట్లిప్పావో మా అత్తయ్యను కేకేసి నీ వీపు పగలగొట్టిస్తాను. చంద్రం తప్పు చేశాడు. పెద్దవాళ్లు శిక్షిస్తున్నారు. మధ్య నువ్వెవరు కట్లిప్పడానికి అంది రోషంగా. అబ్బో, ఏటా తప్పు? తప్పులు సీనోళ్ళెవరు? సాలే అడ్డం నాకు, తప్పుకో అంటూ ఆ పిల్ల హేమ భుజం పట్టుకుని ఒక్క తోపు తోసింది.
ఆ బాలిక కంటే వయసులో కొంచెం పెద్దదైన హేమ సుకుమారంగా పెరిగింది కావడంతో ముందుకు పడబోయిందల్లా చొప్పున చంద్రం కట్టున్న గుంజను పట్టుకుని పడకుండా కాలు నిలదొక్కుంది. ఆ బేదింటి అమ్మాయి చకచక చంద్రం కట్లు విప్పసాగింది. ఇంతపాటి అలగా పిల్ల తన ఒంటిమీద చేయి చేసుకోవడమా అన్న ఉక్రోషంతో హేమ, ఉండు అత్తయ్యను పిలుచుకొస్తాను అంటూ చావిట్లో నుంచి గబగబా బయటికి పరిగెత్తింది. ఈ లోపల ఆ బేదంటి చింపిరి జుట్టు పిల్ల చేతులతో నోటితో కూడా పొట్టుబట్టి చంద్రం కట్లు క్షణాల మీద విప్పేసింది. అంతవరకు శరీరంలో సరిగ్గా రక్త ప్రసరణ ఆడక ఒక్కసారి తనను బంధించిన కట్లు ఊడిపోవడంతోనే తిరిగి ప్రసారం ప్రారంభం కావడంతో చంద్రానికి కళ్ళు బయలు కమ్మాయి. కాళ్ళు చేతులు చొచ్చుబడిపోయినట్టయి నిలబడలేక గుంజ దగ్గరే కూలబడ్డాడు. తనకింత సహాయం చేసిన ఆ బేద పిల్ల మీద అతడికి ఎంతో కృతజ్ఞతాభావం కలిగింది. నీ పేరేమిటి అని అడిగాడు చంద్రం ఆ అమ్మాయిని. గౌరీ. మరి నీ పేరో అన్నదా పిల్ల రాగం తీస్తూ. చంద్రం. అది సరే కాని నువ్వు నా కట్లెందుకు కూడదీశావు? అందరిలాగే నీకు నేను దొంగలా కనిపించలేదా అన్నాడు చంద్రం. నువ్వు దొంగవెందుకవుతావు? ఆ మొండిగోడ పక్కన వెళ్తుంటే లోపల నుంచి మాటలు వినిపించాయి. ఎవరో చూద్దామని గోడెక్కాను. నువ్వు నీ ముఖం చూడగానే కష్టాల్లో ఉన్న మంచి అబ్బాయివి అనుకున్నా. గోడ దూకాను, కట్లిప్పాను, సరిపాయే అంది గౌరీ అమాయకంగా ముసిముసి నవ్వులు నవ్వుతూ. చంద్రం గౌరన్న మాటలు, ఆమె చెప్పిన తీరు చూసి చక్తుడైపోయాడు. ఎందుకనో అతడికి ఆ క్షణంలో ఆ అమ్మాయిని ఒక చిన్న ముద్దు పెట్టుకోవాలనిపించింది. చప్పున చేతులు చాచి గౌరిని దగ్గరకు లాక్కుని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణం అతనికి తాను గొప్ప తప్పిదం చేశానన్న భావం కలిగింది. వెంటనే అతడు లేచి నిలబడి గౌరికేసి చూడనైనా చూడకుండా మొండిగోడ మీదకు పాకి అవతల వైపుకు దూకి పరిగెత్తాడు. గౌరి కూడా అతడితో పాటు మొండిగోడకేసి వెళ్ళింది. కాని చంద్రం మెరుపులా దూకి అందకుండా పారిపోవడంతో ఆమె గోడ పక్కనే నిలబడి పారిపోతున్న చంద్రంకేసి చూస్తూ నిలబడిపోయింది. చూస్తుండగానే చంద్రం రోడ్డులో ఒక మలుపు తిరిగి కనబడకుండా పోయాడు. ఒక త్రుటి కాలం పాటు గౌరి దిగాలు పడిపోయినట్టు అటు చూసింది. అంతలోకే ఆమె అమాయకపు నేత్రాల్లో ఒక కొత్త వెలుగు ప్రవేశించింది. గౌరి భుజాలు ఎగరేసి కునిరాగం తీస్తూ లేడిపిల్లలా చెంగు చెంగుని ఎగురుతూ అక్కడికి దోపులో ఉన్న పూరి గుడిసెకేసి పరిగెత్తింది. కృష్ణా టొబాకో ఫ్యాక్టరీ పట్నానికి ఓ చివర్లో ఉంది. ఫ్యాక్టరీకి 4-5 ఫర్లాంగుల దూరంలో ఉన్న మైదానం లాంటి పెద్ద ఖాళీ స్థలంలో 100కు పైగా గుడిసెలున్నాయి. ఆ గుడిసెల్లో నివసించేవారంతా కృష్ణా టొబాకో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే. కృష్ణారావు ఆ ఖాళీ స్థలంలో గుడిసెలు వేయించి తన ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు అద్దెకిచ్చాడు. ఆ గుడిసెలన్నీ 2-3 తప్ప దాదాపు ఒకటిగానే ఉన్నాయి. ఆ 2-3 మాత్రం కొంచెం ఎత్తుగా 2 నిట్టాళ్లతో వేసిన గుడిసెలు. వాటిల్లో ఒక దాంట్లో నాగేంద్ర ఉంటాడు. నాగేంద్ర ఇంత ఒడ్డు పొడుగు ఉండే మోటు తరహా మనిషి. అతడంటే భయపడిని ఫ్యాక్టరీ కార్మికుడుండడు. అతడిది మోటు శరీరం, కిరాతక స్వభావం. ఈ సంగతి కార్మికులందరికీ అనుభవమే. బహుశా అతడిలోని ఈ లక్షణాలే కృష్ణారావుకు అతడంటే అభిమానం కలగడానికి కారణమై ఉండొచ్చు. హక్కులని, సమ్మెలని కార్మికులు ఎప్పుడైనా ఆందోళన ప్రారంభిస్తే ఇలాంటి దుష్టుణ్ణి చక్కగా వినియోగించుకోవచ్చునని వ్యాపార మెళకువలు, వ్యవహార జ్ఞానం బాగా ఉన్న కృష్ణారావు ఆలోచించుంటాడు. ఫ్యాక్టరీలో పనిచేసే కూలీల మీద అజమాయిషీ అంతా నాగేంద్రాందే. మేస్త్రీలు, ఫోర్మెన్ల మీద కూడా వాడు అధికారం చలాయిస్తాడు. ఫ్యాక్టరీలో కొత్త వాళ్ళకెవరికైనా పని కావాలన్నా, ఉన్నవాళ్లలో ఎవరినైనా తొలగించాలన్నా కృష్ణారావు ముందుగా నాగేంద్రాన్ని సంప్రదిస్తాడు. ఈ కారణం వల్ల కార్మికుల ఉద్యోగ కాలపరిమితి చాలా వరకు నాగేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆ గుడిసెల్లో నివసించే కూలీలంతా అతడి అడుగులకు మడుగులుతుతారు. ఆ కూలీల మీద, అందులోనూ కాస్త వయసులో ఉన్న వాళ్ల మీద అతడు చెయ్యని అఘాయిత్యం ఉండదు. లొంగకపోతే ఉద్యోగం పోతుంది, తర్వాత ఆకలి, దారిద్ర్యం, నిలిచేందుకు నీడైనా లేకపోవడం, ఇన్ని బాధల్ని ఎదుర్కొని నిలిచి పోరాడగల వ్యక్తులు ఎందరుంటారు? నాగేంద్రం ఉండే గుడిసెల్లో ఆదెమ్మ అనే ఒక నడికారు దాటిన స్త్రీ ఉంటోంది. తెలియని వాళ్లు కొందరు ఆమె నాగేంద్ర తల్లి అనుకుంటారు. కాని నిజానికి వారిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వమూ లేదు. పిల్లా జల్లాలేని ఆదెమ్మ ఏ దిక్కులేక రోడ్ల వెంట తిరిగే నాగేంద్రాన్ని చిన్నతనంలోనే దగ్గరకు తీసి పెంచి పెద్దవాణ్ణి చేసింది. ఆదెమ్మ సంరక్షణ కిందకు వచ్చేనాటికే నాగేంద్ర 10-12 వాడు. అప్పటికే వాడు జేబులు కొట్టడంలో, చిల్లర దొంగతనాలు చేయడంలో గట్టిగుడు అనిపించుకుని ఉన్నాడు. ఒకనాడు రోడ్డంట వెళుతున్న ఆదెమ్మకు మురుగు కాలువ పక్కన
చెప్టా మీద వణుకుతూ పడున్న 12 ఏళ్ల నాగేంద్ర కనిపించాడు. ఆ దిక్కులేని పక్షి మీద ఆదెమ్మకు జాలి కలిగి ఇంటికి తీసుకొచ్చి మందులు మోకులు ఇచ్చి ఆరోగ్యం కలిగించింది. ఆనాటి నుంచి నాగేంద్రం ఆదెమ్మ ఇంట్లోనే ఉండిపోయాడు. బిడ్డా పాపాలేని తనకు వృద్ధాప్యంలో కాలు చేయి పడిపోతే సహాయంగా ఉంటాడని ఆదెమ్మ ఆశ పెట్టుకుంది. కూటి కోసం అక్కడ ఇక్కడ వెతుక్కోకుండా ఇక్కడ హాయిగా జరిగిపోతుంది గనుక ఈ ఇల్లు వదలకూడదనుకున్నాడు నాగేంద్రం. ఈ విధంగా తెలుసో తెలియకో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. ఆ కారణం వల్ల వారిద్దరి మధ్య ప్రేమ వాత్సల్యాలాంటివేమీ లేవు. ఆదెమ్మ ఎంతో కాలంగా ఎలాంటి చిక్కులు లేకుండా సుఖంగా సాఫీగా బతుకు సాగిస్తోంది. డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో ఎలా వస్తోందో ఎవరికీ తెలీదు. నాకు బొంబాయిలో బాగా డబ్బున్న బంధువు ఉన్నాడు అంటోంది ఆదమ్మ. అదే అన్ని ప్రశ్నలకు అనుమానాలకు తిరుగులేని జవాబు. ఆ బంధువు ఒకానొక అవినీతి వ్యాపారంలో అందివేసిన చెయ్యి. అతడికి అన్ని ముఖ్య పట్టణాల్లో ఏజెంట్లున్నారు. వాళ్ల పని అక్కడ దొరికిన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మడం. ఆదెమ్మ చేసే పని కూడా అదే. వాళ్ళు ముఖ్యంగా సినిమా హాళ్ల వద్ద రైల్వే స్టేషన్లోనూ కాపలా వేసేవాళ్లు. అక్కడ ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని కొంచెం ఆదమరచున్నారో ఆ ఆదంలో వాళ్లను చేజిక్కించుకుని పారిపోయి క్రమంగా వాళ్లను బొంబాయిలోని ఆదెమ్మ బంధువుకు చేర్చేవారు. ఆదెమ్మ ఇల్లు చేరిన కొద్ది రోజుల్లోనే నాగేంద్ర అంతవరకు తాను కాలం ఎలా గడుపుకొస్తోంది ఆమెకు చెప్పాడు. పెద్ద శిక్షణ అవసరం లేకుండానే వాడు తనకు సహాయకారి కాగలడని ఆదెమ్మ గ్రహించింది. ఆనాటి నుండి ఆమె నాగేంద్రాన్ని తన దుర్మార్గ వృత్తిలో బాగా ఉపయోగించుకుంది. ఆదెమ్మకిప్పుడు దాదాపు 55 సంవత్సరాల వయసు. నాగేంద్రం 30వ పడిలో ఉన్నాడు. వాడు ఆమె ఇల్లు చేరినాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు చేసిన దారుణ కార్యాలు వాళ్లకే ఎరుక. గౌరీ ఆదెమ్మ వల్ల 10 ఏళ్ల క్రితం దొంగలించబడిన పరాయవాళ్ల బిడ్డ. 10 ఏళ్ల క్రిందట ఒకనాడు ఆదెమ్మ చక్కగా ముస్తాబు చేసుకుని గౌరవ కుటుంబం స్త్రీల తెనాలి రైల్వే స్టేషన్లో ఒక బెంచి మీద కూర్చుని వచ్చేపోయే ప్రయాణికుల్ని పరీక్షగా చూస్తోంది. ఇంతలో ఒక ఆమె ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని ఆదెమ్మ దగ్గరకొచ్చి బెంచి మీద ఆమె పక్కగా కూర్చుంది. ఆదెమ్మ ఆ స్త్రీని పరిశీలనగా చూసింది. ఆమె ముఖ లక్షణాలు, పిల్లలను సముదాయించే తీరు చూస్తే కొంచెం పెద్ద కుటుంబం స్త్రీలా కనిపించింది. కాని ఆమె ధరించిన దుస్తులు బాగా మాసిపోయి ఉన్నాయి. జుట్టు చింద్రవంద్రగా రేగుంది. చేతిలో ఒక చిన్న మూటుంది. ముఖం చాలా విచారగ్రస్తంగా ఉంది. ఆ స్త్రీ తన బిడ్డను కాసేపు జోకొట్టి కళ్ళు మూయగానే బెంచి మీద మెల్లగా పడుకోబెట్టి ఆదెమ్మతో, అమ్మా కాస్త సహాయం చేయగలవా? నిన్నట్నుంచి తిండిలేక ప్రాణం శోషకొస్తోంది. ఈ బిడ్డను కొంచెం చూస్తుండండి. ఆ కనబడే దుకాణంలో టీ తాగొస్తాను అంది. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఆదెమ్మ ముఖంలో ఎంతో జాలి కనబరుస్తూ, అలాగా పాపం, వెళ్ళి టీ తాగిరండి, బిడ్డకే నేను చూస్తూ ఉంటాను అంది. ఆ స్త్రీ టీ స్టాల్ వైపుకు వెళ్ళింది. అక్కడ జనం తొక్కిసలాట జాస్తిగా ఉండడంతో ఆమెకు వెంటనే టీ దొరకలేదు. ఆమె జనం ఒత్తిడిని తప్పుకుంటూ స్టాల్ దగ్గరకు పోయి టీ కోసం డబ్బులిచ్చి బెంచి మీద నిద్రపోతున్న తన బిడ్డకేసి మళ్లీ చూడసాగింది. అంతలో స్టేషన్లో ఉన్న రైలు బండి కూత వేసింది. అదే సమయంలో ఎక్కడ్నుంచో నాగేంద్ర తుఫాన్లా వచ్చి ఆదెమ్మ పక్కన నిద్రపోతున్న బిడ్డను లేవనెత్తి భుజాన వేసుకుని ఒక్క అంగలో పోయి రైలెక్కాడు. ఆదెమ్మ కూడా అతడి వెనకే పోయి రైలెక్కింది. టీ స్టాల్ దగ్గర జనంలో నిలబడి టీ తాగుతున్న బిడ్డ తల్లి ఈ ఘోరం చూసి నిలువెల్లా కంపించిపోయి మాట పలుకు లేకుండా మూర్చపడిపోయింది. ఆదెమ్మ నాగేంద్రం సరిగ్గా 2 ఏళ్లైనా నిండని ఆ బిడ్డను తమింటికి చేర్చారు. క్రమంగా ఆ పాపను అంచెల మీద బొంబాయి చేర్చాలి. అది అంత త్వరలో సాధ్యం కాలేదు. ఈ లోపల బిడ్డ అందచందాలు, వచ్చిరాని మాటలు ఆదెమ్మలో మాతృ వాత్సల్యాన్ని రగులు కొలిపాయి. ఆ బిడ్డను తానే పెంచుకుంటానంది ఆదెమ్మ. అమ్మితే చాలా డబ్బొస్తుందని నాగేంద్ర మొదట్లో ఒప్పుకోకపోయినా చివరకు తలూపి ఊరుకున్నాడు. ఆదెమ్మ ఆ బిడ్డను ముద్దుగా గౌరీ అని పిలవసాగింది. గౌరీ పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె అందం నాగేంద్రాన్ని ఆకర్షించసాగింది. తమ ఇద్దరి మధ్య వయసులో ఉన్న పెద్ద తేడా ఆ దుష్టుడి బుద్ధికి తోచలేదు. పెళ్ళిడు రాగానే తానే గౌరిని పెళ్లాడాలని వాడు నిశ్చయించుకున్నాడు. ఆ మాట ఆదెమ్మకు చెబితే ఆమె మౌనంగా ఎటూ తేల్చకుండా తలాడించి ఊరుకుంది. నాగేంద్ర నిరుత్సాహపడలేదు. తన మాట కాదన్న రోజున ఆదెమ్మను తాను పోలీసులకు అప్పచెప్పగలను అనుకున్నాడు వాడు. తన శక్తి ఎలాంటిదో తెలిసిన ఆదెమ్మ తన కోరికకు ఆటంకాలు కల్పించలేదని వాడు నమ్మాడు. వయసు పెరిగిన కొద్దీ ఆదెమ్మ ప్రవర్తనలో చాలా మార్పులు రాసాగాయి. ఆమె ఇప్పుడు తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తమేదైనా చేసుకోవాలన్న ఆలోచనలో పడింది.
అందుకు మరేం లేదు. గౌరిని దుష్టుల చేతుల్లో పడకుండా కాపాడి మంచిగా బతికే ఏ యువకుడికైనా ఇచ్చి వివాహం చెయ్యాలి. గౌరికి ఆదెమ్మ మనస్సులో జరుగుతున్న సంఘర్షణ గాని నాగేంద్రం ఎత్తుగళ్ళగాని ఏమీ తెలియవు. గౌరీ ఆదెమ్మను అమ్మమ్మ అని, నాగేంద్రాన్ని మామ అని అంటోంది. వాళ్ళిద్దరూ ఆమెకు అలానే చెప్పారు. గౌరి నమ్మింది. గౌరికి ఆదెమ్మంటే ఇష్టం, కానీ నాగేంద్రంటే ఎందుకనో అసహ్యపడుతుండేది. ఎవరి ప్రవర్తన ఎలాంటిదో తరిచి చూడగల వయసుగాని జ్ఞానంగాని లేకపోయినా ఆ పసిహృదయంలో నాగేంద్రం మొరటువాడని దుష్టుడని నమ్మకం కుదిరిపోయింది. చిన్న చిన్న విషయాల్లో కూడా గౌరి నాగేంద్రాన్ని ఎదిరించి అతడి చేత దెబ్బలు తినేది. ఆదెమ్మ ఇంట్లేనప్పుడు నాగేంద్ర ఆమెను ఏదో నెపం పెట్టి దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించేవాడు. ఆ సమయాల్లో గౌరికి అతడంటే మరింత అసహ్యం కలిగేది.